మీరు నెల రోజుల పాటు ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్స్ పేరున, నార్మలైజేషన్ పేరున మీరు చేసినటువంటి మోసం కానీ ఇవన్నీ కూడా పిల్లల యొక్క ఈ రోజు వాళ్ళ గోడు అంతా ఇంత కాదని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా చాలా తప్పులు జరిగినాయి. సెలక్షన్ ప్రాసెస్ ఎప్పుడైనా కూడా ఒక స్టూడెంట్ కనుక ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్కి, ప్రిన్సిపల్కి, పీజీటీలకి వీటన్నిటికీ అర్హత కలిగినప్పుడు అన్ని పరీక్షలు రాసుకుంటాడు. ఏ పరీక్షలో వాడికి కనుక మంచి రిజల్ట్ వస్తే, ఏ పరీక్షలో వాడికి మంచి ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశం గతంలో ఎప్పుడైనా ఉంటుంది. అంటే వీటన్నిటికి విడివిడిగా పరీక్షలు పెడతారు. ఎస్జిటికి కానీ, స్కూల్ అసిస్టెంట్కి కానీ, ప్రిన్సిపల్కి కానీ, పీజీటీలకు కానీ ఇవన్నీ కూడా. అలా కాకుండా మీరు ఒక ఆన్లైన్ అప్లికేషన్ మొట్టమొదటి అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడే ఇచ్చారు. మీరు దేనికి మీ ఆప్షన్ అంటే లేదో పెట్టుకున్నారు. ఎగ్జామ్స్ 4 పరీక్షలు రాసినారు. 4 పరీక్షలు రాసిన తర్వాత ప్రిన్సిపల్ ఉద్యోగం కూడా వచ్చింది అనుకోండి అతనికి. మీరు అప్లికేషన్ ఫిలప్ చేసినప్పుడు ఫస్ట్ ఎస్జిటి రాసినారు కదా, కాబట్టి మీరు ఈ రోజు ప్రిన్సిపల్ గా మీరు సెలెక్ట్ అయినా కూడా మేము మీకు ఉద్యోగం ఇవ్వమని చెప్పి వాళ్ళ ప్రిన్సిపల్ గా సెలెక్ట్ అయినా, పీజీటీలుగా సెలెక్ట్ అయినా, స్కూల్ అసిస్టెంట్ గా సెలెక్ట్ అయినా వారికి ఆ తర్వాత పరీక్ష రాసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత దాని మెరిట్ బేసిస్ వాడికి స్వేచ్ఛ ఉండాలా, దేంట్లో నేను జాయిన్ కావాలా, ఒక మంచి అవకాశం ఉన్నప్పుడు దాంట్లో జాయిన్ అవ్వాలనే ప్రాసెస్ అతను వాళ్ళకు ఉంటుంది. అలా కాకుండా మీరు అప్లికేషన్ మొట్టమొదటిలో ఫిల్ చేసేటప్పుడు మీరు మొట్టమొదటి రాసింది ఎస్జిటి కాబట్టి మీకు ఆ ఎస్జిటితో ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ గా సెలెక్ట్ అయినా, ప్రిన్సిపల్ గా సెలెక్ట్ అయినా, పీజీటీలుగా సెలెక్ట్ అయినా ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి. వారందరూ కూడా వందల మంది ఈ రోజు కోర్టు దగ్గర నిలబడుకొని వేచి చూస్తూ ఉంటారు. మాకు మంచి ర్యాంక్ వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది, అయినా కూడా ఇవ్వట్లా. మేము ఎప్పుడో డిఎస్సి రాయకముందు అప్లికేషన్ ఒకటి ఫిలప్ చేస్తే దాంట్లో ఏదో మొట్టమొదటిగా ఎస్జిటి రాస్తామని చెప్పి మీరు దాంట్లోనే చేరాలని చెప్పినటువంటి పరిస్థితి గతంలో కూడా ఎప్పుడు లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. మొట్టమొదటిగా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి. ఇన్ని అక్రమాలు, ఇన్ని అవినీతి కంపుతో ఈ డిఎస్సిని పూర్తి చేసినటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ సాక్ష్యాధారాలతో సహా ఈ రోజు మేము ముందుకు తీసుకొని వచ్చినాం. అక్కడ నవీన్ పరిస్థితి అయితేనేమి, ఇప్పుడు నేను వినిపించినటువంటి ఆడియో కాల్స్ విషయంలో అయితేనేమి, అనేకమైనటువంటి కోర్టు కేసుల్లో కూడా కొనసాగుతున్నటువంటి అనేక మంది నిరుద్యోగుల బాధలని మీ ద్వారా నేను ప్రజలకు తీసుకురావడానికి కూడా ఈ రోజు ప్రయత్నం చేయడం కూడా జరిగింది.